ఆపరేషన్ కగార్ పేరిట 800 మంది మావోయిస్టులను కేంద్రం చంపిందన్నారు కోనమనేని సాంబశివరావు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో వామపక్ష నేతలు సమావేశం నిర్వహించారు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని లెఫ్ట్ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ తక్షణమే ప్రకటించాలన్నారు. నక్సలైట్లు టెర్రరిస్టులు కాదని దేశ పౌరులని సిపిఐ, సిపిఎం అనుబంధ సంఘాల నేతలు చెప్పారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు నక్సలైట్లతో శాంతి చర్చలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన వారం రోజులు కూడా డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయకుండా ప్రభుత్వం కుంటిసాకు చెప్తూ ఇటువంటి అమానవీయమైనటువంటి అధర్మంతో కూడినటువంటి ఘటనలు జరగలేదు. రాజ్యాంగాన్ని భిన్నంగా ఈ పాలకులు ఎందుకు ఇటువంటి పోకళ్ళకు పోతున్నారో ప్రజలకు వాళ్ళు సమాధానం ఎప్పటికైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ వాళ్ళకి అధికారం ఉండొచ్చు, కానీ ఏనాటికైనా వాళ్ళు బాధ్యత వహించాలి. ఇటువంటి అమానవీయమైనటువంటి హత్యాకాండను నడుపుతున్నటువంటి వాళ్ళు ఇది యుద్ధం కాదు, ఇది ఏకపక్షంగా వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతో నో ఎన్కౌంటర్ టుక్ ప్లేస్ ఎనీవే, ఓన్లీ ఎన్కౌంటర్ పేరుతో పట్టుకొచ్చి సజీవంగా చంపుతున్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎన్నో ఘర్షణలు జరిగినాయి, ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది. అది ఎక్కడ కూడా నా దృష్టిలో ఉన్నంత వరకైతే ఇట్లా శవాలని దగ్గర పెట్టుకొని శవాలను కూడా ఇవ్వకుండా, కనీస బంధువులకు కూడా కుటుంబానికి కూడా ఇవ్వకుండా సంఘటనలు బహుశా నాకైతే ఇది ఒక్కటే కనబడింది. ఇలాంటి ఒక అతి దుర్మార్గమైనటువంటి పని, అత్యంత దుర్మార్గం, అసలు మొత్తం మానవతకే మచ్చ, మానవతకే కలంకం. అంటే శవాలని బంధువులకు ఇవ్వకపోవడం అనేటటువంటిది, దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. అడవిలో పడుతున్న సంపద ఉంది, ఆ సంపదను కొల్లగొట్టాలనుకుంటున్నారు. ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసులతో చర్చలు జరపచ్చు కదా, ఎందుకు మీరు ప్రతిఘటిస్తున్నారు? ఇది దేశం కొరకు, ఒకవేళ మీరు ఇది అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అని అనుకుంటే, ప్రయోజనం కొరకే అనుకుంటే చెప్పలేరా మీరు ఆదివాసులకు కూర్చోబెట్టి? మీరు ఏమాత్రం చర్చ కూడా లేకుండా ఆదివాసులు పోరాటాలను నిరంతరంగా అణచివేయాలని చూస్తున్నారు, అణచివేస్తూనే ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అభివృద్ధి. మీరు మనుషులను కూడా చంపి శవాలను కూడా ఇవ్వకుండా మీరు కళ్యాణం తోదామనుకుంటున్నారు. కానీ దాని పర్యవసానం ఏంటి? దీర్ఘకాలంలో మనం ఎటువంటి సమాజం వైపు వెళ్తున్నాము, ఎటువంటి అభివృద్ధి అనే మౌలిక ప్రశ్నలు ఏవైతున్నాయో అవైతే మిగిలిపోతాయి కదా. ప్రశ్నలు మిగిలినంత కాలం ఏదో రకంగా ఉద్యమాలు